హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నోకియా బ్యాటరీతో మనం ప్యారలల్ సిరీస్ కనెక్షన్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, మొబైల్ బ్యాటరీలో కూడా మనకు ప్లస్ అలాగే మైనస్ అని చెప్పి రెండు టెర్మినల్స్ ఉంటాయి. దీనికి కూడా మనకు వోల్టేజ్ వచ్చేసి 3.7 వోల్ట్స్ బ్యాటరీ అండి ఇది. అలాగే ఇది కూడా సేమ్ అదే బ్యాటరీ అండి, 3.7 వోల్ట్స్ బ్యాటరీ. దీనికి రెండు టెర్మినల్స్కి నేను బ్లాక్ రెడ్ వైర్ని కనెక్ట్ అయితే చేశాను. బ్లాక్ వైర్లో వచ్చేసి మనకు న్యూట్రల్ అండి, రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్ వైర్ అండి. ఇప్పుడు మనం సమాంతర పద్ధతిలో ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను. సో రెండు బ్యాటరీ యొక్క బ్లాక్ వైర్స్ని అంటే న్యూట్రల్ మైనస్ వైర్స్ రెండు కనెక్ట్ అయితే చేయండి. సో అదేవిధంగా వీటి యొక్క ప్లస్ అంటే రెడ్ వైర్ రెండు కనెక్ట్ అయితే చేయాలండి, పాజిటివ్ వైర్స్. ఇప్పుడు మనం బ్యాటరీని ఒకే విధంగా సమాంతర పద్ధతిలో అయితే కనెక్ట్ అయితే చేసామండి. అంటే ఈ పద్ధతిలో మనం కనెక్ట్ చేసాం. ఇటు సైడ్ అన్నీ వైరు ఒక వైర్ని కనెక్ట్ చేయటం, ఈ టెర్మినల్స్ అన్నీ కూడా మనం ఒకే విధంగా ఒక వైర్తో కనెక్ట్ అయితే చేయటం సమాంతర పద్ధతి. ఇప్పుడు వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. మనకి ఇక్కడ వోల్టేజ్ అయితే పెరగదండి, యాంపియర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. చూడండి, మనకు 3.84 వోల్ట్స్ అయితే వచ్చింది. మనకు రెండు బ్యాటరీలు కలిపిన అంతే వోల్టేజ్ వస్తుందండి. మనం సింగిల్ బ్యాటరీ చూసినా ఒకే వోల్టేజ్ మనం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, 3.76. అలాగే ఈ బ్యాటరీ వోల్టేజ్ కూడా చూద్దాం, 3.95. మనకు ఒక్కొక్క బ్యాటరీ వోల్టేజ్ యావరేజ్గా మీకు 3.7 వోల్ట్స్. అంటే ఒక బ్యాటరీ లో వోల్టేజ్లో ఉంది, ఒకటి ఫుల్ ఛార్జ్లో ఉంది. డిఫరెన్స్ అంతే అండి. మనకు వోల్టేజ్ అయితే ఒకే విధంగా ఉంటుంది. దీంట్లో మనకు యాంపియర్స్ అయితే మనకు ఇంప్రూవ్ అవుతాయండి. సెకండ్ పద్ధతి వచ్చేది మనం శ్రేణి పద్ధతి. అంటే మనం దీంట్లో మనం వోల్టేజ్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ దీంట్లో ఉన్న రెడ్ ప్లస్ వైర్ని అలాగే దీంట్లో ఉన్న మైనస్ వైర్ బ్లాక్ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు మనం వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. ఈ టెర్మినల్ యొక్క బ్లాక్ వైర్కి బ్లాక్ ప్రోబ్ని కనెక్ట్ చేయండి. సెకండ్ బ్యాటరీ యొక్క రెడ్ వైర్ని రెడ్ పాజిటివ్ని ప్రోబ్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు వోల్టేజ్ వచ్చేసి 7.71 వోల్టేజ్ అయితే చూపించింది. .70 అంటే మనకు 3.7 × 2 మనం శ్రేణి పద్ధతిలో కనెక్ట్ చేస్తాం కనుక 7.2 వోల్ట్స్ అయితే మనకు చూపించింది. ఈ రెండు పద్ధతులు మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం వోల్టేజ్ని పెంచుకోవాలనుకుంటే శ్రేణి పద్ధతిలో కనెక్ట్ చేసుకుని మీరు ఎన్ని బ్యాటరీలైనా మీరు వోల్టేజ్ని అయితే పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు యాంపియర్స్ పవర్ బ్యాకప్ను పెంచుకోవాలనుకుంటే సమాంతర పద్ధతిలో కనెక్ట్ అయితే చేసుకోవాలి.